నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకానికి సీఎం శ్రీకారం. సిట్ ఎదుట మూడో రోజు విచారణకు హాజరైన అనంతబాబు భార్య. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లోతుగా ప్రశ్నలు. పదవీకాలం ముగిసిన రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు. రాజకీయాల్లో విశ్రాంతి అనేది ఉండదన్న ప్రధాని మోదీ. ఢిల్లీలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం. 3 చిన్నారులు సహా 8 మంది మృతి. దేశీయ విమాన ప్రయాణికులకు ఊరటనిచ్చేలా కేంద్రం చర్యలు. 60% సీట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని స్పష్టీకరణ. స్వచ్ఛందంగా దేశం వీడి వెళ్లిపోయే వారికి $2,600 ఇస్తాం. అక్రమ వలసదారులకు అమెరికా భారీ ఆఫర్. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పథకం ప్రారంభమై పూర్తి వివరాలు చెప్పండి. దివ్యాంగ శక్తి పేరుతో దివ్యాంగులకు ఉగాది కానుక ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం లాంఛనంగా పథకానికి వాళ్ళ శ్రీకారం చుట్టనుంది. ఏదైతే డిసెంబర్ 3వ తేదీన దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ప్రకటన చేశారో ఇలా కనిపిస్తోంది, దాన్ని ఆచరణలో పెడుతూ ఇవాళ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని అనేది ప్రారంభించారు. కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మంగళగిరి వెళ్ళడం జరిగింది. అలాగే మంగళగిరి బస్ స్టాండ్ వద్ద ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా చేపడుతున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, వీరందరూ కూడా ఉండవల్లి వరకు, మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ఉండవల్లి వరకు కూడా ఒకే బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. తొలుత మంగళగిరి చేరుకున్న నేతలకు స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రి అయిన నారా లోకేష్ సాధారణంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆహ్వానించడం జరిగింది. తర్వాత వీరందరూ కలిసి మంగళగిరి బస్ స్టాండ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేపట్టారు. ఆ ప్రయాణం దాదాపు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు కూడా బస్సు రానుంది. అక్కడ వరకు కూడా దివ్యాంగులతో కలిసి వీరి ప్రయాణం సాగనుంది. ఈ ప్రయాణ సమయంలో కూడా నేతలందరూ కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ కూడా ప్రతి ప్రయాణికులతో, బస్సులో ప్రయాణించే ప్రతి ప్రయాణికులతో కూడా ఈ దివ్యాంగ పథక శక్తిని వివరించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మొత్తం ఈ ప్రయాణ సమయం అంతా కూడా ప్రతి ప్రయాణికుడితోనూ ఇటు సీఎం అలాగే డిప్యూటీ సీఎం, మంత్రి అలాగే మాధవ్ వీరు కూడా మాట్లాడుతూ కూడా ఈ ప్రయాణం అనేది సాగుతుంది. ప్రస్తుతం దాదాపు 1 గంట పాటు కూడా ఈ ప్రయాణం సాగుతుంది. ఆ తర్వాత ఉండవల్లి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు ఆత్మీయ విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కూడా సీఎం తో పాటు డిప్యూటీ సీఎం అలాగే మాధవ్, లోకేష్ కూడా పాల్గొన్నారు. వారితో కలిసి భోజనం చేసి ఈ దివ్యాంగ శక్తి కార్యక్రమం ఒక లబ్ధిని కూడా వివరించుకున్నారు. ఇటు సీఎం లాంఛనంగా ఈ మంగళగిరి బస్ స్టాండ్ లో దీన్ని ప్రారంభిస్తారు. అటు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా సీఎం ఆదేశించడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ కూడా ఈ మేర ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఏదైతే మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఎలాంటి బస్సుల్లో అయితే ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు, అటు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్ అలాగే ఎక్స్ప్రెస్ సిటీ, ఇలా 5 రకాల బస్సుల్లో ఎలాంటి సౌకర్యం అయితే ఉచితంగా కల్పించారో ఈ బస్సులన్నింటిలోనూ కూడా ఈ దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణం వర్తించేలాగా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా కనుక చూస్తే ఈ పథకం వల్ల దాదాపు 11.16 లక్షల మందికి దివ్యాంగులకి ఈ పథకం వల్ల లబ్ధి చేకూరింది. గతంలో ఈ పథకం అమల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం కొంతమందికి మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చేది. మొత్తంగా చూస్తే కనుక 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే ఈ పథకం ఇప్పటి వరకు కూడా అందుబాటులోకి ఉంటుంది. తాజాగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మొత్తం 21 వర్గాల దివ్యాంగులకు ఈ దివ్యాంగ శక్తి పథకం అనేది విస్తరించడం జరిగింది. ఇటు ఏదైతే మొత్తం దివ్యాంగ శక్తి పథకం ద్వారా మొత్తం 12.76 లక్షల మంది దివ్యాంగులకు అలాగే వారి సహాయకులకు కూడా కలిపి, అంటే నేరుగా ప్రత్యక్ష లబ్ధి 11.16 లక్షల మంది దివ్యాంగులకి చూస్తే వారి సహాయకులతో కూడా కలిపి
12.76 లక్షల మందికి ఈ పథకం వర్తించనుంది. ఎందుకంటే ఈ దివ్యాంగులతో పాటు సహాయకులుగా వచ్చే వారికి కూడా 50% మీద టికెట్ రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఈ మేర కీలక నిర్ణయం తీసుకుంది. 40% వైకల్యం దాటిన ప్రతి ఒక్కరిని కూడా ఈ పథకం కిందకి తీసుకొచ్చేలాగా తాజాగా మార్పులు చేర్పులు చేశారు. మొత్తం ఈ పథకం అమలు కోసం ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం 207 కోట్ల రూపాయల మేర ఆర్టీసీకి సబ్సిడీ కింద చెల్లించనుంది. ఏదైతే ఈ కార్యక్రమం అయ్యాక ఆత్మీయ విందులో అటు సీఎంతో పాటు నేతలు కూడా పాల్గొనున్నారు. అలాగే ప్రతి జిల్లాలోనూ కూడా ఇలాగే ఎమ్మెల్యేలు దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఇక్కడ సూచనలు చేశారు. ఇందుకు తగ్గబట్టు అన్ని జిల్లాల్లోనూ కూడా ఏర్పాట్లు అనేవి సాగుతున్నాయి. ఆ పథకం ప్రయాణం పూర్తయ్యాక దివ్యాంగులతో కలిసి భోజనం ప్రజాప్రతినిధులు కూడా చేయనున్నారు. మొత్తం స్త్రీ శక్తి బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా స్త్రీ శక్తి పథకం కోసం ఏదైతే 5 కేటగిరీల ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారో మొత్తం రాష్ట్రం అంతటా కూడా వీరు ఉచితంగా ప్రయాణించేలాగా ఈ పథకం అనేది వర్తించింది. పవన్, ధన్యవాదాలు కృష్ణ. దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో మంటలు చెలరేగి 6 మృత్యువాత పడ్డారు. మృతుల్లో 3 చిన్నారులున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న 30 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. భవనంలో మరికొందరు చిక్కుకొని ఉంటారన్న అనుమానంతో డ్రోన్ల సాయంతో అగ్నిమాపక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కాస్మెటిక్ షాపులో ముందుగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే అవి పై అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో రసాయనాలు, బట్టలు నిల్వ ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రాణభయంతో 2 వ్యక్తులు భవనంపై నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో మంటలు చెలరేగి 6 మృత్యువాత పడ్డారు. మృతుల్లో 3 చిన్నారులున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న 30 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. భవనంలో మరికొందరు చిక్కుకొని ఉంటారన్న అనుమానంతో డ్రోన్ల సాయంతో అగ్నిమాపక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కాస్మెటిక్ షాప్లో ముందుగా మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. నిమిషాల వ్యవధిలోనే అవి పై అంతస్తులకు వ్యాపించాయి. భవనంలో రసాయనాలు, బట్టలు నిల్వ ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రాణభయంతో 2 వ్యక్తులు భవనం పై నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ఏటూ లక్ష్మీదుర్గ 3వ రోజు విచారణకు హాజరయ్యారు. కాకినాడలోని ఎస్డిపిఓ కార్యాలయంలో విచారణాధికారి ఐపీఎస్ మనీష్ పాటిల్ దేవరాస్ నేతృత్వంలో ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ మీడియాకు ముఖం కనిపించకుండా స్కార్ఫ్, నెత్తిన టోపీ పెట్టుకుని న్యాయవాదితో కలిసి కార్యాలయంలోకి వెళ్లారు. గత 2 రోజుల విచారణలో లక్ష్మీదుర్గపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన డంపింగ్ యార్డుకు భర్తతో కలిసే వెళ్లారా, ఆ రాత్రి కారులో ఎవరెవరు తిరిగారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు. అయితే గత 2 రోజుల విచారణలోనూ ఆమె తనకేమీ గుర్తులేదంటూ సమాధానాలు దాటివేసినట్లు సమాచారం. విచారణకు ఎందుకు సహకరించడం లేదని, ఏది అడిగినా ఒకే సమాధానం చెప్పాలని ఎవరైనా మార్గదర్శనం చేశారా అని పోలీసులు ప్రశ్నించారు. ఒక్క ప్రశ్నకు లక్ష్మీదుర్గ సరైన సమాధానం చెప్పలేదని తెలిసిందే. మద్యం కేసు నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డిని సిట్ 3వ రోజు కస్టడీకి తీసుకుంది. ముప్పిడి అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు గుంటూరు జిల్లా జైలు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు.
నేటితో ముప్పిడి అవినాష్ రెడ్డి కస్టడీ ముగియనుంది. మద్యం కేసులో A1గా ఉన్న రాజ్ రెడ్డికి ముప్పిడి అవినాష్ రెడ్డి సమీప బంధువు. ఇదే కేసులో ముప్పిడి A7గా ఉన్నారు. షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపుల తరలింపులో ముప్పిడిది కీలక పాత్ర అని గుర్తించిన అధికారులు ఆ నగదు తరలింపుపై మరిన్ని విషయాలు రాబట్టేందుకు కూపీలాగినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో విరమణ అంటూ ఏమీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ పదవీ విరమణ చేసిన ఎంపీలు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. సభ నుంచి వెళ్లేవారు కొత్తగా వచ్చేవారికి స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. సభలో చర్చలు జరిగేటప్పుడు ఎన్నో రకాల వాదనలు జరుగుతాయన్న మోదీ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే అంతిమ పరిష్కారమని తెలిపారు. सदन के अंदर अनेक विषयों पर चर्चाएं होती हैं। हर किसी का बहुत ही महत्वपूर्ण योगदान होता है। कुछ खट्टे मीठे अनुभव भी रहते हैं, लेकिन आज जब ऐसा अवसर आता है तो स्वाभाविक रूप से दलगत भावना से ऊपर उठ करके हम सबके भीतर एक समान भाव प्रकट होता है। यहाँ से जो साथी विदाई ले रहे हैं, कुछ फिर से आने के लिए विदाई ले रहे हैं और कुछ विदाई के बाद यहाँ का अनुभव लेकर के समाज जीवन में कुछ न कुछ विशेष योगदान के लिए जा रहे हैं। जो जा रहे हैं लेकिन आने वाले नहीं हैं, उनको भी मैं कहना चाहूंगा कि राजनीति में कोई फुल स्टॉप नहीं होता है। भविष्य आपका भी इंतजार कर रहा है और आपका अनुभव, आपका योगदान राष्ट्र जीवन में हमेशा हमेशा बना रहेगा। యుద్ధం 19వ రోజు కూడా భీకరంగా సాగుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపాలన్న అమెరికా విజ్ఞప్తికి మిత్ర దేశాలు మద్దతివ్వకపోవడంతో ఆ ప్రాంతంలో B-2 బాంబర్లు రంగంలోకి దిగాయి. 5,000 బరువున్న బంకర్ బస్టర్లు హోర్ముజ్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు తీవ్రంగా యత్నిస్తున్న అమెరికా ఆ ప్రాంతంలో భారీ దాడులు చేసింది. శక్తివంతమైన B-2 బాంబర్లతో 5,000 పౌండ్ల భారీ బంకర్ బస్టర్ బాంబులను ఆ ప్రాంతంలో ప్రయోగించింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై ఆ వినాశకరమైన బాంబులను ప్రయోగించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకా రవాణాకు ముప్పును కలిగిస్తున్నట్లు వివరించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మొజ్తబా ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా ఆయనను వదిలిపెట్టబోమని IDF ప్రకటించింది. ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే పాసోవర్ పండుగ సమయంలో కూడా ఈ సైనిక చర్యలు కొనసాగుతాయని, ఇజ్రాయెల్కు ముప్పుగా పరిణమించే ప్రతి ఒక్కరిని ఏరివేస్తామని పేర్కొంది. లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై IDF దాడులను తీవ్రతరం చేసింది. రాజధానిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గత కొన్ని గంటల్లో చేసిన దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. బచౌరాలో ఓ భారీ భవనం IDF దాడుల్లో చూస్తూ ఉండగానే కుప్పకూలింది. నగరంలో ఎక్కడ చూసినా దట్టమైన పొగ వ్యాపించింది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ 61వ విడత క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలను ఇరాన్ గురిపెట్టింది. ఈ దాడుల్లో 2 ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్లో శక్తివంతమైన అధికారులు అలీ లారిజానీ,
గులాం రెజా సోలేమానీ హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడిలో టెల్-అవీవ్ సమీపంలోని రమత్ గన్లో 2 ఇజ్రాయేలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. టెల్-అవీవ్ రైల్వే స్టేషన్లో క్లస్టర్ బాంబులు పడి భారీ నష్టం వాటిల్లింది. స్టేషన్ పైకప్పు ధ్వంసమవగా రైళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. టెల్-అవీవ్, జెరూసలేం నగరాల్లో సైరన్లు మోగుతున్నాయి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దుబాయ్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైందని ఐఆర్జీసీ ప్రకటనలో పేర్కొంది. అటు ఇరాక్లోని అమెరికా ఎంబసీపై వరుసగా 2వ రోజు భారీ డ్రోన్ దాడి జరిగింది. అక్కడ వాటిల్లిన నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. యుఏఈలోని ఆస్ట్రేలియాకు చెందిన అల్ మినాఫ్ ఎయిర్ బేస్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. తమ బేస్కు స్వల్పంగా నష్టం వాటిల్లిందని, అక్కడి సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ తెలిపారు. అక్రమ వలసదారులు దేశం నుంచి తమంతట తాముగా వెళ్లిపోతే $2,600 భారత కరెన్సీలో సుమారు $2,40,000 ఆర్థిక సాయం చేస్తామని అమెరికా ఆఫర్ చేసింది. అదనంగా విమాన టికెట్ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. భారత్తో సహా ఇతర దేశాల అక్రమ వలసదారులందరూ స్వచ్ఛందంగా వెళ్లిపోతే ఈ ఎగ్జిట్ బోనస్ అందిస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పోస్టర్లను విడుదల చేసింది. పోస్టర్లపై భారత్లోని ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్తో పాటు ఆయా దేశాల ప్రముఖ ల్యాండ్ మార్కులను ముద్రించింది. వలసదారులంతా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ యాప్ ద్వారా నిష్క్రమణ కోసం రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. వారికి ప్రయాణాలకు కావలసిన వసతులను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. గత ఏడాది జనవరి నుంచి ప్రాజెక్టు హోమ్ కమింగ్ కింద 20 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు వెళ్లిపోయారని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ ఇందౌర్లోని ఓ ఇంట్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇంట్లోని 8 మంది కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంట్లో పార్క్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు వ్యాపించడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు బకెట్లతో నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే తీవ్ర నష్టం వాటిల్లింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు సైతం పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘటనలో భవనంతో పాటు అందులోని ఫర్నిచర్, ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన కార్లు, బైక్లు కూడా దగ్ధమయ్యాయి. భవనం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ సైతం పేలిపోవడంతో అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. चले जाओ पर बारिश हो रही है। మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబశివరావుకు లోక్సభ సంతాపం తెలిపింది. కావూరి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన స్పీకర్ ఓం బిర్లా సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. కావూరు సాంబశివరావు సేవలను కొనియాడిన స్పీకర్ నివాళులర్పించారు. ఆ తర్వాత లోక్సభలోని సభ్యులు నిమిషం పాటు మౌనం పాటించారు. कावरू राव का निधन 82 वर्ष की आयु में 11 मार्च 2026 को हैदराबाद में हुआ। ये सभा डॉक्टर कावरू संबाशिव राव के निधन पर अपना शोक व्यक्त करती है और शोक संतप्त परिवारों के प्रति अपनी संवेदना व्यक्त करती है। अब ये सभा दिवंगत आत्मा के सम्मान में कुछ देर मौन रहेगी। గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరులో నిన్న అదృశ్యమైన 10వ తరగతి విద్యార్థి చెరువులో శవమై తేలాడు. పల్నాడు జిల్లా నాగలవరం గ్రామానికి చెందిన రాకేష్ ఒట్టిచెరుకూరు బీసీ హాస్టల్ ఉండి చదువుకుంటున్నాడు.
రాకేష్ కనిపించడం లేదంటూ నిన్న ఒట్టిచెరుకూరు పోలీసులకు వార్డెన్ ఫిర్యాదు చేశారు. 10వ తరగతి తెలుగు పరీక్ష సరిగా రాయలేదని చెప్పినట్లు వెల్లడించారు. అయితే విద్యార్థికి ధైర్యం చెప్పినట్లు వసతి గృహం వార్డెన్ తెలిపారు. ఈ ఉదయం విద్యార్థి మృతదేహాన్ని ఒట్టిచెరుకూరులోని తాగునీటి చెరువులో గుర్తించారు. విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. రాకేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. 10th విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం విచారకరమన్నారు. విద్యార్థి ఆత్మహత్యపై నివేదికనివ్వాలని బీసీ సంక్షేమ శాఖాధికారులకు మంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అని చెప్పి 18 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళ సొంతూరు మాచర్ల మండలం నాగులవరం గ్రామం. అక్కడ నుంచి ఇక్కడ బీసీ హాస్టల్లో చదువుకుంటా ఉన్నాడు. 10వ తరగతి 16వ తారీఖు తెలుగు ఎగ్జామ్ రాయటం జరిగింది. ఆ తెలుగు ఎగ్జామ్ అతను అనుకున్నట్టు రాయలేదని చెప్పి మదన పడుతూ ఉండేవాళ్ళు. అలాగా మిగతా స్టూడెంట్స్, వాళ్ళ వాచ్మెన్, తర్వాత వార్డెన్ వాళ్లకు ఓదార్చినా కానీ అతను మదన పడతా దాన్ని ఎక్కువగా చేసుకొని కనబడకుండా పోవటం జరిగింది. అలాగా హాస్టల్ స్టాఫ్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ అందరికీ ఇది కనబడలేదని చెప్పి తెలిసి అన్ని ప్రయత్నాలు చూశారు. నిన్నటి రోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కనబడట్లేదని చెప్పి మిస్సింగ్ కేసు ఇవ్వటం జరిగింది. మా వంతుగా కేసు రిజిస్టర్ చేసి సీసీ క్యామ్స్ అవన్నీ వెరిఫై చేయడం జరిగింది. అయినా కానీ నిన్నటి రోజు ఎక్కడ కనబడలేదు. దురదృష్టవశాత్తు ఈరోజు మంచినీళ్ళ చెరువు, ఒట్టిచెరుకూరు మంచినీళ్ళ చెరువులో చనిపోయి ఉన్నాడని చెప్పి తెలిసింది. చూసి వచ్చేసరికి చనిపోయి ఉన్నారు. అదే అతను మదన పడుతూ ఇలాగ ఎగ్జామ్ సరిగా రాయలేదనే ఉద్దేశంతో చనిపోయి ఉండాలని చెప్పి భావిస్తున్నాము. కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి ప్రతిపాడి మండలం బురదకోట కొండల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బౌరువాక నుంచి బురదకోట దట్టమైన అటవీ ప్రాంతానికి మకాం మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వచ్చిన మార్గంలోనే తిరిగి అడవిలోకి వెళ్తున్నట్లు గుర్తించారు. బురదకోట, కొండపల్లి, బాపన్నధార, కే మిత్తివాడ, ధారపల్లి తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ డిఎఫ్ఓ రామచంద్రరావు ఆధ్వర్యంలో అటవీ బృందాలు పెద్దపులిపై నిఘా పెట్టాయి. హనుమాన్, ట్రాంక్యులైజింగ్ బృందాల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ద్విచక్ర వాహనం అగ్నికి ఆహుతైంది. ఉండ్రాజవరం జంక్షన్లో ఒక దుకాణం వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో సమీపంలో ఉన్నవారు పరుగులు తీశారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తిరుమలలో ప్రభావం చూపుతోంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలు గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల మూతపడుతున్నాయి. మొదటి 5 రోజులు పరిస్థితి సాధారణంగా ఉంది. కానీ ప్రస్తుతం సిలిండర్లు లేకపోవడంతో 70కి పైగా హోటళ్లు, టీ దుకాణాలను మూసివేశారు. ప్రైవేట్ ఫాస్ట్ సెంటర్లు తెరవకపోవడంతో టీటీడీ అన్న వితరణ కేంద్రానికి భక్తులు వెళ్తున్నారు. ఒక టీ స్టాల్ దుకాణదారుడు ఏకంగా బొగ్గును వాడుతున్నాడు. పోలవరం కాలువ మట్టి అక్రమార్కుల పాలిట అక్షయపాత్రలా మారింది. అనుమతులకు మించి రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మట్టిని కొల్లగొడుతున్న కన్నెత్తి చూసి అధికారి కరువయ్యారని స్థానిక రైతులు మండిపడుతున్నారు. అక్రమార్కుల చర్యల వల్ల మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు పోలవరం కాలువ కట్ట బలహీనపడి సమీప గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జోక్యం చేసుకుని అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలోని పోలవరం కుడి కాలువ 167 కిలోమీటర్ పరిధిలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటం లేదు. 5,000 క్యూబిక్ మీటర్ల మేర పోలవరం కుడి కాలువ మట్టిని తవ్వేందుకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ అనుమతులు తీసుకుంది. కానీ ఇప్పటికే 25,000 క్యూబిక్ మీటర్ల మేర తవ్వేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై పలుమార్లు పీజీఆర్ఎస్ కు, జాయింట్ కలెక్టర్ కు రైతులు, స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేసే దిశగా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత వైసీపీ పాలనలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని పోలవరం కుడి ప్రధాన కాలువ వెంబడి మట్టిని 1.2 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర అక్రమంగా తవ్వేసి 300 కోట్ల రూపాయల మేర దోచుకున్నారు. పోలవరం కాలువ మట్టి నిల్వల గురించి టీడీపీ నేత జమలయ్య సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమార్కులు గత ప్రభుత్వంలో తీసుకున్న అనుమతులనే నేటికి చూపుతూ ఇష్టారీతన మట్టి తవ్వకాలు చేస్తున్న ఒక్క అధికారి కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తుండటంతో ఆ దుమ్ము ధూళికి సమీప పొలాల్లోని మామిడి పూత దెబ్బతింటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్ధతి ప్రకారం అయితే, నిబంధనల ప్రకారం అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే తవ్వకాలు చేయాలి. అలాంటిది ఏమి లేకుండా 24 గంటలు కూడా విపరీతంగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికి 5,000 క్యూబిక్ మీటర్లకి అనుమతులు తీసుకున్నారు. ఇప్పటికి 25,000 తవ్వారు. ఒక్క అధికారి రాలేదు. మీ అందరి మీద కేసు ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి. సంబంధిత అధికారులు ఎక్కడ ఉండాలి. పీజీఆర్ఎస్లో 2 సార్లు కంప్లైంట్ చేశాం. నిన్న జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏంటయ్యా ఇది, అది ఇమీడియట్గా వాటిని చూడమన్నా కూడా ఒక్క అధికారి ఇప్పుడు దాకా కూడా రాలేదు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఆగట్లేదు. ఈ కాలువ పక్కన అటువైపు ఇటువైపు దగ్గరగా 250 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ మామిడి తోట ఈ టైంలోనే పూతకు వస్తుంది. ఈ పూతలు ఈ మట్టి తోలటం వలన ఈ పూతలకి మీద దుమ్ము పడిపోయి ఆ దుమ్ముకి వలన పూతలు పిందవట్లేదు, ఆయన పిండి కూడా రాలిపోతుంది. అది సమస్య బాగా ఎదుర్కొంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇప్పుడు 3 రోజుల నుంచి ఆపుతుంటే ఏ అధికారి రావట్లేదు, ఏ అధికారి స్పందించట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? గవర్నమెంట్ మేము ఎంత చెప్పినా కూడా ఏ అధికారి వచ్చి స్పందించట్లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా మట్టి అక్రమ తవ్వకాలు ఇలానే కొనసాగితే జక్కంపూడి పరిధిలోని పోలవరం కాలువ 164-165వ కిలోమీటర్ మధ్య కట్ట బలహీనపడి తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే వరదలకు ఊళ్లకు ఊళ్లే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి అక్రమార్కులకు కళ్లెం వేసే వరకు తవ్వకాలు జరపనివ్వబోమని స్థానికులు, రైతులు తెగేసి చెబుతున్నారు. పోలవరం కట్ట మొత్తం మట్టి తీయటం వల్ల అతిగమించి తీస్తున్నారు. తీయటం కూడా అతిగమించి తీస్తున్నారు. దానివల్ల మేము, నాతో పాటు రైతులందరూ వచ్చి ఆపినా కానీ ఏ ఒక్కళ్ళు కూడా దీన్ని ఆపట్లేదు. ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు మాట్లాడట్లేదు. ఇవాళ పోలవరం కాలం వచ్చిందంటే ఈ పోలవరం కట్ట తెగిపోతే, మళ్ళీ ఈ మట్టి తోలినా తెగిపోతే మా ఇల్లు పాడైపోతాయి, పొలాలు పాడైపోతాయి, అంతా నష్టమైపోతాం. నాతో పాటు ఉన్న చాలామంది ఇల్లు మునిగిపోతాయి. ముందు గత 5 సంవత్సరాల్లో ఎవరు తోమారో వాళ్ళే ఇప్పుడు ఎవరినొకరిని అడ్డం పెట్టుకొని ఇక్కడ మళ్ళీ మాకు పాత ఇయ్యే ఉండే అని తీసుకొచ్చి మట్టి అంతా తోముతున్నారండి. చిన్న కాలువలాగా తయారు చేసేసారండి. రేపొద్దున కాలువ తెయ్యిన మా ఊరి మీద పడితే మా ఊళ్ళో ఒక్కళ్ళు బతకరండి. నేను గౌరవ చంద్రబాబు గారు, నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నా, పోలవరం కాలువ పక్కన ఉన్న మట్టిని ఎవరిని ముట్టుకొని ఇవ్వద్దండి. ఈ అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు ఎప్పుడు వచ్చి దీన్ని సీజ్ చేస్తారో అప్పుడు దాకా ఇక్కడే ఉండి ఇలాగే ఉండి ఇక్కడ ఆపుతారు. ఎవరిని పోలేం. ఎవరిని వచ్చి మాట్లాడే నాయకులు ఉంటే రమ్మన్నారు. వరదలు వస్తే ఊళ్ళోకి వచ్చేద్దాన్ని ఊరికంటే ఎక్కువ తవ్వేశారు. పోలవ మట్టి మొత్తం తవ్వేసి కాలం, ఇప్పుడు ఈ కాలం ఏమన్నా కొద్దిగా దిగితే మా ఊరు మునగటమే. అసలు ఏ అవకాశం లేదు మాకు. పోటీ ప్రపంచంలో నెగ్గేందుకు పరుగులు, ముందుకెళ్లే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు, జీవితాన్ని ఆస్వాదించాలని ఆలోచనలు, కొత్త పరిచయాలు, కారణాలేవైనా వయోభేదం లేకుండా సినీ, బుల్లితెర, రాజకీయ ప్రముఖులు మత్తుకు దగ్గరవుతున్నారు. డ్రగ్స్ను కొనేప్పుడు, వాడేప్పుడు ఎక్కడా తమ ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఘటనతో మత్తు ప్రియులతో పాటు పెడ్లర్లు అప్రమత్తమైనట్లు పోలీసులు గుర్తించారు. మత్తు పదార్థాల సరఫరా కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ పెడ్లర్ ఫోన్లో కొందరు సినీ, బుల్లితెర నటుల ఫోన్ నంబర్లు ఉన్నాయి. వారితో అతడు సన్నిహితంగా దిగిన ఫోటోలు కనిపించాయి. వారితో ఎలా పరిచయమని ప్రశ్నిస్తే కస్టమర్స్ అంటూ సమాధానమిచ్చాడు. బెంగళూరు నుంచి సరకు తీసుకొచ్చి ఏజెంట్ ద్వారా చేరవేస్తామని నిందితుడు చెప్పాడు. కానీ వారంతా మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు, వాడినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి అంటూ ఒక ఇన్స్పెక్టర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నామనే విచక్షణ మరచి తప్పటడుగులు వేస్తున్నారని, పలుకుబడితో కేసు నుంచి బయటపడగలమనే ధీమాతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల మొయినాబాద్ అజీజ్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్, మద్యం పార్టీ నేపథ్యంలో ఈగల్ బృందం దాడి చేసింది.
ఆ దాడితో ఫామ్ హౌజులు, పబ్బుల్లో మత్తు పార్టీలకు వెళుతున్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అప్రమత్తమైనట్లు తెలిసింది. డ్రగ్స్ సరఫరా ముఠాలపై పోలీసు నిఘా పెరిగిందనే సమాచారంతో కొందరు ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు పట్టుబడిన నైజీరియన్లో అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్లో ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో వాచ్మెన్, సహాయకుల ఫోన్ నంబర్లు బయటపడుతున్నాయి. వీరంతా నెల సంపాదనను ఒక్క డోసు కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారని పోలీసులు ఆరా తీస్తే కొత్త కోణం వెలుగులోకొచ్చింది. తమ ఆనవాళ్లు బయటపడకుండా ఉండేందుకే తమ వద్ద పనిచేసే వారిని ప్రముఖులు పావులుగా ఉపయోగించుకుంటున్నారని తేలింది. ప్రత్యేక సందర్భాలు, వీకెండ్ పార్టీలు, వ్యక్తిగత వినియోగానికి కావలసిన డ్రగ్స్ కోసం ముంబై, బెంగళూరు, గోవాల్లోని ప్రధాన పెడ్లర్స్ కు సమాచారమిస్తున్నారు. వారి నుంచి సబ్ పెడ్లర్స్ కొరియర్ ద్వారా వీరికి అందుతున్నాయి. ఆ లావాదేవీలకు ప్రముఖులు తమ వద్ద పనిచేసే వారి ఫోన్ నంబర్లు, యూపీఐ ఖాతాలు ఉపయోగిస్తున్నారు. ఆ పార్సిల్ ఎవరి కోసం రప్పించారనే వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. వాటిలో మత్తు పదార్థాలు ఉన్నట్లు అధిక శాతం మంది పనివాళ్లకు కనీసం తెలియదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇటీవల పోలీసులు డిపోర్టేషన్ చేసిన నైజీరియన్ వద్ద స్థిరాస్తి, ఐటీ, ఫార్మా కంపెనీల యజమానుల ఫోన్ నంబర్లను గుర్తించారు. వాటిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తే స్విచ్ ఆఫ్ అయ్యాయి. వాటిపై తమ సంస్థ పేరుతో అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఆ సిమ్లు కేటాయించామని ఒక ఫార్మా యజమాని స్పందించినట్లు తెలిసింది. పాతబస్తీకి చెందిన ఒక డ్రగ్ పెడ్లర్ వద్ద బుల్లితెర నటీనటుల ఫోన్ నంబర్లు గుర్తించారు. వారికి నేరుగా మత్తు పదార్థాలు ఇవ్వలేదని, వారి వద్ద పనిచేసే సహాయకులకు పార్సిల్ ఇస్తుంటామని విచారణలో అంగీకరించినట్లు సమాచారం. మత్తు పదార్థాల కట్టడిలో కఠినంగా వ్యవహరించారని ప్రభుత్వం ఆదేశించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. డ్రగ్స్ స్మగ్లర్లు, పెడ్లర్ల ఫోన్లలో లభించే నంబర్లు, వివరాల ఆధారంగా జాబితా సిద్ధం చేస్తున్నారు. చిట్టాలోని కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో మత్తు పదార్థాలు ఉపయోగించి పట్టుబడిన వారిపై తాజాగా నిఘా పెంచారు. వారి కదలికలు, ప్రైవేటు పార్టీల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పథకం ప్రారంభంపై పూర్తి వివరాలేంటి? రాష్ట్రంలో దివ్యాంగులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొద్దిసేపు శ్రీకారం చుట్టారు. మొత్తంగా మంగళగిరి బస్టాండ్కి చేరుకున్న నేతలంతా కూడా ఒకే బస్సులో ప్రయాణిస్తూ దివ్యాంగులతో కలిసి బస్సు ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 11 కిలోమీటర్ల మేర ఈ బస్సు ప్రయాణం అనేది సాగనుంది. దీంతో దివ్యాంగులతో కలిసి వాళ్ళు వారి కష్ట నష్టాలు పంచుకుంటూ, బాగోగులు తెలుసుకుంటూ కూడా ఈ ప్రయాణం అనేది కొనసాగుతుంది. మొత్తంగా ఈ మంగళగిరి నుంచి ఈ బస్సు ప్రయాణం అనేది పెనుమక్ వరకు కూడా సాగనుంది. ఏదైతే రోడ్డుకి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మంత్రి నారా లోకేష్ ఇక్కడ మంగళగిరి బస్టాండ్ చేరుకోవడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం, ఇట్లా మొత్తం 3 కూటమి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళు ప్రజలందరి మధ్యలోనే ఇది దివ్యాంగ శక్తి బస్సు ప్రయాణాన్ని అనేది ప్రారంభించడం జరిగింది. మంగళగిరి నుంచి డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలస్ నగర్, అలాగే ప్రకాష్ నగర్, ములకపేట మీదుగా ఉండవల్లి సెంటర్ నుంచి ఉండవల్లి సెంటర్ కి చేరుకోనున్న ఈ బస్సు అక్కడి నుంచి పెనుమాక వరకు కూడా ఈ బస్సు ప్రయాణం సాగనుంది. మొత్తంగా చూస్తే కనుక 11 కిలోమీటర్ల మేర బస్సులో ఉన్న దివ్యాంగులందరితోనూ నేతలందరూ కూడా విడివిడిగా మాట్లాడనున్నారు. ఒక్కో దివ్యాంగుడితో కూడా 2 నుంచి 3 నిమిషాల వరకు కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఇటు పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మాధవ్ కూడా ఒక్కొక్క దివ్యాంగుడితో కూడా తమ అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరు, క్షేత్రస్థాయిలో వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అనే వివరాలు కూడా ఈ సందర్భంగా నేతలు తెలుసుకుంటున్నారు. ఇలా ఈ ప్రయాణం ఉండవల్లి వరకు కూడా సాగనుంది. ఆ తర్వాత దివ్యాంగులందరితోనూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ఆత్మీయ విందు అనేది ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ విందులో అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, మాధవ్ కూడా పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 11,16,000 మందికి కూటమి ప్రభుత్వం ఈ ఉగాది కానుక ఈ దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని దివ్యాంగ శక్తి పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అటు దివ్యాంగులు, వారి సహాయకులు కూడా కలిపితే మొత్తం 12,76,000 మందికి లబ్ధి చేకూరింది. ఏదైతే దివ్యాంగులతో వచ్చే సహాయకులకు కూడా 50% టికెట్ రాయితీ అనేది కల్పించనున్నారు. అలాగే రాష్ట్రంలో 40% వైకల్యం దాటిన ప్రతి ఒక్కరికి కూడా
ఉచితంగా ఈ పథకం వర్తించనుంది. మొత్తం గతంలో 4 కేటగిరీల వరకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం ఉండగా దీన్ని 21 కేటగిరీలకు విస్తరించడం జరిగింది. దీంతో మొత్తం 207 కోట్ల రూపాయల మీద ఏడాదికి ఆర్టీసీకి భారం కానుంది. వీటన్నిటిని కూడా ఆర్టీసీకి ప్రభుత్వమే చెల్లించేలాగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రయాణం ఇటు మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రారంభించేలాగా ఈ కార్యాచరణ అనేది రూపొందించారు. ఏదైతే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తరహాలోనే దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణం చేయటం, ఆ తర్వాత వారితో కలిసి ఆత్మీయ విందులో పాల్గొనడం వంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగేలా కూడా ప్రభుత్వం ఈ కార్యాచరణ అనేది రూపొందించింది. మొత్తంగా స్త్రీ శక్తి బస్సుల్లో ఏదైతే మహిళలకు ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది అందిస్తున్నారో దాదాపు 7,264 బస్సుల్లో ఈ మేర దివ్యాంగులకు మహిళలకు స్త్రీ శక్తి బస్సులుగా కేటాయించారు. అన్ని బస్సుల్లో కూడా ఈ దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేకూరేలాగా ఏర్పాటు చేశారు. మొత్తం 3 ఏళ్ల కాలానికి ఇచ్చిన పాసులను డిజిటల్ రూపంలో పాసులు, అలాగే యాప్ ద్వారా ఆ డిజిటల్ పాసులు డౌన్లోడ్ చేసుకుంటే వారందరికీ కూడా ఈ మనమిత్ర యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు దివ్యాంగులకి. వారందరికీ కూడా ఈ ఆర్టీసీ బస్సుల్లో 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. వాటితో పాటు వారి సహాయకులకు కూడా 50% రాయితీతో కూడా ఈ ఉచిత బస్సు ఈ ప్రయాణం అనేది చేసుకునే వెసులుబాటు కల్పించారు. మరి కాసేపట్లోనే ప్రస్తుతం ఈ దౌలత్ నగర్, ఈ ప్రశాంత్ నగర్ వద్ద ఉన్న నేతలు ప్రయాణిస్తున్న బస్సు మరి కాసేపట్లోనే ఉండవల్ సెంటర్ దగ్గర రానుంది. అక్కడి నుంచి కూడా పెనుమాక వరకు కూడా ఈ బస్సు ప్రయాణం అనేది సాగనుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి తన వెంట దివ్యాంగులతో కలిసి తన నివాసానికి వెళ్లి అక్కడ వారందరితోనూ ఆత్మీయ విందులో పాల్గొనున్నారు. ధన్యవాదాలు కృష్ణ. అదనపు ఛార్జీల భారం మోస్తున్న విమాన ప్రయాణికులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. దేశీయంగా సేవలందించే విమానాలన్నింటిలోనూ 60% సీట్లకు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయవద్దని విమానయాన సంస్థలకు స్పష్టం చేసింది. విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం చేపడుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఒకే PNRపై ప్రయాణించే వారిని విమానంలో ఒకే చోట కూర్చోబెట్టాలని నిర్దేశించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. కుటుంబాలకు కలిసి కూర్చునేందుకు హామీతో పాటు క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాకు స్పష్టమైన, పారదర్శకమైన నిబంధనలు ఉండాలని ఆయన పోస్ట్ చేశారు. విమానాలు రద్దు అయినా లేదా ఆలస్యమైన ప్రయాణికులకు లభించే హక్కుల గురించి విమానాశ్రయాల్లో, వెబ్సైట్లలో ప్రాంతీయ భాషల్లో కూడా ప్రదర్శించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కేవలం 20% సీట్లను మాత్రమే ఛార్జీలు లేకుండా బుక్ చేసుకునేలా విమానయాన సంస్థలు వీలు కల్పిస్తున్నాయి. సీట్లను ఎంపిక చేసుకోవడంతో పాటు వివిధ సేవలకు గాను విమానయాన సంస్థలు భారీగా అదనపు ఛార్జీలను విధిస్తున్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు విమాన ప్రయాణికులకు ఊరటనిస్తాయి. విద్యార్థి ప్రయాణంలో 10వ తరగతి కీలక మెట్టు. కష్టపడి చదివి పాస్ అయితే నెక్స్ట్ ఏంటి అంటూ బంధుమిత్రుల నుంచి ఒకటే ప్రశ్నలు. దీంతో విద్యార్థుల్లో టెన్షన్. ఇంటరా, పాలిటెక్నికా, అందులో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఏ కోర్సు ఎంచుకోవాలి, మెరుగైన ఉపాధి అవకాశాలున్న రంగమేది, ఇలా ఎన్నో సందేహాలు. వీటన్నిటికీ సమాధానమిస్తూ విద్యార్థులకు దిక్సూచిగా నిలిచేలా రాష్ట్ర విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉజ్వల భవితపై అవగాహన కల్పించేలా కెరీర్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం, మన్యం జిల్లాలో సరికొత్తగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్న విద్యాశాఖ కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. అందులో కెరీర్ ఫెస్ట్ ది బెస్ట్ అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే విద్యార్థుల భవితకు మార్గదర్శకంగా నిలిచేలా దీన్ని రూపొందించారు. 10వ తరగతి తర్వాత ఏం చెయ్యాలో తెలియక మానసిక ఆందోళన, సమాచార లోపం వల్ల విద్యార్థులు వెనుకపడుతున్నారు. ఈ సవాళ్లను అధిగమించాలి అన్న సంకల్పంతోనే కెరీర్ ఫెస్ట్ కు బీజం వేశారు. దీని ద్వారా 10 ఇంటర్ తర్వాత ఏ కోర్సులు ఎంచుకోవాలి, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై నిపుణులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ వంటి ఉన్నత విద్యా కోర్సులతో పాటు
ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రక్రియపైన సమాచారం అందిస్తున్నారు. ఇతర జిల్లాల్లో విద్యార్థులను ఒకచోట చేర్చి కెరీర్ ఫెస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కెరీర్ ఫెస్ట్ ను కాస్త మొబైల్ కెరీర్ ఫెస్ట్ గా పేరు మార్చారు. ట్రాక్టర్లనే ప్రచార సాధనాలుగా వాడుతున్నారు. ట్రాక్టర్లపైనే స్టాళ్లు, ఇంటరాక్టివ్ లెర్నింగ్ స్పేస్లుగా తీర్చిదిద్దారు. ఈ చదువుల ట్రాక్టర్లు 15 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నాయి. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న 12 మంది కెరీర్ సైకాలజీ కౌన్సిలర్లు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అంశాలను బోధిస్తున్నారు. పిల్లల యొక్క భవిష్యత్తు 10th క్లాస్ తర్వాత, అలాగే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఏ కోర్సు తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే అవగాహన వారికి లేదు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మాకు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా దీని మీద మంచి అవగాహన లేదు. కాబట్టి దానిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు వినూత్నంగా ఆలోచన చేసి కెరీర్ ఫెస్ట్ అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు మంచి అవగాహన కల్పిస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే పిల్లవాడు ఫెస్ట్ జరిగే దగ్గరికి వచ్చేవాడు. అలా కాకుండా ఫెస్టే పిల్లవాడి దగ్గరికి వెళ్ళడం వల్ల పిల్లవాడు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. 6 ట్రాక్టర్లో 6 రకాల, ఒక్కొక్క ట్రాక్టర్లో 4 కోర్సులు పెట్టడం జరిగింది సార్. 24 థీములతో మొత్తము ఈ ఫెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది జిల్లాలో గల 15 మండలాల్లో కూడాను 75 క్లస్టర్ పరిధిలో ప్రతి క్లస్టర్ కూడా వెళ్తుంది. 12 రోజుల్లో 135,000 పిల్లలు దీనివల్ల లబ్ధి పొందేటట్లుగా ఈ కోర్సు ఉపయోగపడేటట్లుగా చేయడం జరుగుతుంది. 10వ తరగతి ఫలితాల్లో 2 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా ఈ కార్యక్రమంతో సరికొత్త తీరాలకు చేరనుంది. మొబైల్ కెరీర్ ఫెస్ట్తో భవితకు బాటలు వేసుకుంటున్నామంటూ గిరిజన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు 10th అయిపోయిన తర్వాత ఏ జాబ్ చేయాలి అనే ఒక అవగాహన లేదు. ఈ కెరీర్ ఫెస్ట్కి వచ్చిన తర్వాత ఏ జాబ్ చేయాలి, ఏ గ్రూప్ తీస్తే ఏమవుతాము అనే అవగాహన వచ్చింది. నా హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో నాకు డాక్టర్ అవ్వాలన్న ఆశ కలిగింది. ఈ డాక్టర్ అవ్వాలంటే బైపీసీ, ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీయాలి. బైపీసీ తీసిన తర్వాత నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ర్యాంక్ కొట్టాలి. దాంతో డాక్టర్ జాబ్ వస్తుంది. సో ఇలాగా విద్యార్థులకి అవగాహన లేని విద్యార్థులందరికీ ఇలా కెరీర్ ఫెస్ట్ పెట్టేసి అందరికీ అవగాహన కల్పించాలని విద్యాశాఖ అందరికీ కృతజ్ఞతలు చేస్తూ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చాక 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి అలాంటివి తెలిసాయి. పోలీస్ అవ్వాలంటే ఏం చదవాలి, డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి అని తెలిసింది నాకు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు అనివార్యంగా కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా వామపక్ష కూటమి ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ మధ్య అధికారం మారుతూ వస్తూ ఉండగా ఈ దఫా బీజేపీ కూడా రేసులోకి వచ్చింది. గత ఎన్నికల్లో సాంప్రదాయానికి భిన్నంగా ఎల్డీఎఫ్ వరుసగా 2వసారి అధికారం చేపట్టడం సంచలనం కాగా ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వబోమని ఢంకా బజాయించి చెబుతోంది. తిరువనంతపురం నగరపాలక ఎన్నికలు ఇచ్చిన జోష్తో తాము పోటీలో ఉన్నామంటూ బీజేపీ కేరళ ఎన్నికలను రసవత్తరంగా మార్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5 ఏళ్లకొకసారి అధికారం మారే సంప్రదాయానికి తెరదించుతూ గత ఎన్నికల్లో వరుసగా 2వసారి గెలిచిన ఎల్డీఎఫ్ ఈసారి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. సుమారు 40 ఏళ్లలో ఎన్నడూ లేని ఘనతను సాధించిన ఎల్డీఎఫ్ ఈసారి గెలిచి మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుందా, లేక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచి కామ్రేడ్ల జోరుకు కళ్లెం వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండూ కాకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. అధికార ఎల్డీఎఫ్ విషయానికొస్తే గత 10 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలు వంటివి తమ విజయాలుగా చెప్పుకుంటోంది. విజింజం సీపోర్ట్, కొచ్చి మెట్రో, వాటర్ మెట్రో, 2024 వరదల్లో నష్టపోయిన వారికి వయనాడ్లో టౌన్షిప్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులపై గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. తాజా బడ్జెట్లో పింఛన్ల మొత్తాన్ని పెంచుతామనే కీలక హామీలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. వీటికి తోడు ముఖ్యమంత్రి పినరయి విజయన్ దార్శనికత, కామ్రేడ్లకు బలమైన క్యాడర్, సంక్షేమ పథకాల సాయంతో వరుసగా 3వసారి విజయం సాధించగలము అనే నమ్మకంతో ఉంది. అయితే శబరిమల ఆలయం బంగారు తాపడం పనుల్లో అవకతవకలు, సీనియర్ నేతలపై అభియోగాలు, కొంతమంది అరెస్టు కావడం, సిపిఎం సిపిఐ మధ్య విభేదాలు వంటివి ఎల్డీఎఫ్ కు ఇబ్బందికరంగా మారాయి. 2024 లోక్సభ ఎన్నికలు సహా
గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎల్డీఎఫ్ను కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష యూడీఎఫ్కు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండటం వల్ల ప్రస్తుత ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై యూడీఎఫ్ గట్టిగా ఆశలు పెట్టుకుంది. 2021 తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 5/4 చోట్ల విజయంతో కూటమిలో విశ్వాసం కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలకు 18 సీట్లు యూడీఎఫ్కే దక్కడం ఆ కూటమికి మరింత ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యూడీఎఫ్ సత్తా చాటింది. ఫలితంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూడీఎఫ్ పైచేయి సాధిస్తుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలోనూ కూటమిలో పెద్దగా విభేదాలు లేకపోవడం కలిసొస్తుందని తెలుస్తోంది. ఇటీవల వైరీ పక్షాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వచ్చి చేరడం కూడా యూడీఎఫ్కు అనుకూల వాతావరణం ఉందనటానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే అభివృద్ధి అజెండాతో బలంగా కనిపిస్తున్న ఎల్డీఎఫ్ను గద్దెదించడం అంత తేలికైన విషయం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. యూడీఎఫ్ సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం, నేతల మధ్య విభేదాలు కూటమిని వెంటాడుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బహిరంగంగానే సూచించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ కూడా గట్టి ఆశలే పెట్టుకుంది. ఇటీవల తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఎన్డీఏ జోరుమీదుంది. పట్టణ ప్రాంత ఓటర్ల మద్దతుతో కేరళలో 3వ ప్రత్యామ్నాయ శక్తిగా నిరూపించుకోవాలని భావిస్తోంది. డబుల్ ఇంజిన్ల సర్కార్ వల్ల లభించే ప్రయోజనాలను ఓటర్లకు వివరించి కేరళలో తమకొక అవకాశమివ్వాలని కోరుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని నెలలుగా కేరళపై దృష్టి సారించడం సహా తరచూ పర్యటిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అయితే కేరళలో బలంగా వేళ్లూనుకుని ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్లను తట్టుకుని నిలపట్టం ఎన్డీఏకు అంత తేలికైన విషయం కాదనే వాదన వినిపిస్తోంది. కేరళకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిగా కేటాయింపులు జరపటం లేదు అనే విమర్శలను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గట్టిగానే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ సంప్రదాయ ఓటు బ్యాంకును కొల్లగొట్టే స్థాయికి బీజేపీ ఎదగలేదు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేరళ ఆర్థిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి అంశాలు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలు కానున్నాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి వచ్చే నెల 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా ఓటర్లు ఏ కూటమికి పట్టం కడతారో మే 4న తేలనుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ హై వోల్టేజ్ సమరం ఇప్పుడు సరికొత్త వేదికపై పునరావృతం కాబోతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కంచుకోట అయిన భవానీపూర్ నియోజకవర్గం ఇప్పుడు కీలక పోరుకు వేదికైంది. మమతపై విపక్ష నేత సువేందు అధికారి పోటీకి దిగుతున్నారు. ఫలితంగా రాష్ట్ర రాజకీయ ఆధిపత్య పోరుకు ఈ సీటు ప్రతీకగా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి మధ్య రాజకీయ వైరం రాష్ట్ర రాజకీయాల్నే మార్చేసింది. ఒకప్పుడు మమతకు అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి కీలక వ్యూహకర్తగా ఉన్న సువేందు అధికారి 2021 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి పెద్ద సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై 1956 ఓట్ల మెజారిటీతో సువేందు గెలుపొందడం అప్పట్లో సంచలనమైంది. ఆ ఓటమి తర్వాత మమత తన సొంత ఇలాఖా అయిన భవానీపూర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా ఇద్దరు దిగ్గజాల మధ్య పోరు భవానీపూర్కు మారింది. తన సొంత స్థానమైన నందిగ్రామ్తో పాటు భవానీపూర్ నుంచి కూడా సువేందు అధికారిని బరిలో దింపడం ద్వారా బీజేపీ మమతకు ఆమె సొంత గడ్డపైనే సవాల్ విసురుతోంది. 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవానీపూర్ ఆ పార్టీకి అత్యంత సురక్షితమైన అర్బన్ స్థానం. మమతా బెనర్జీ నివాసం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. 2021లో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఏకంగా 58,000కు పైగా మెజార్టీతో 72% భారీ ఓట్ షేర్తో గెలుపొందారు.
అయితే తాజా ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో జరిగిన ఓటర్ల జాబితా సవరణ రాజకీయ దుమారం రేపుతోంది. ఇక్కడ ఏకంగా 47,000కు పైగా ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. మరో 14,000 మంది ఓటర్ల పేర్లు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. గత ఉప ఎన్నికలో మమతా మెజార్టీ 58,000 కాగా ఇప్పుడు 47,000 పేర్లు గల్లంతు కావడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల జాబితాను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేస్తున్నారని మమత ఆరోపిస్తుండగా ఈ ప్రక్షాళన ద్వారా ఎన్నికలు మరింత పారదర్శకంగా జరుగుతాయని బీజేపీ వాదిస్తోంది. భవానీపూర్ నుంచి సువేందును బరిలోకి దించడం బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సవాల్ ద్వారా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్ని నేరుగా ఇద్దరు వ్యక్తుల మధ్య నాయకత్వ పోరుగా మార్చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో ఉన్న సంస్థాగత బలం, మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్ మీద ఆధారపడి టీఎంసీ వరుసగా 4వ అధికార పగ్గాలు చేపట్టారని భావిస్తోంది. ఒకవేళ భవానీపూర్లో టీఎంసీ తన స్థానం నిలబెట్టుకుంటే సొంత గడ్డపై దీదీ ఆధిపత్యం మరోసారి రుజువు అవుతుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఆ రాజకీయ ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయి. మరి ఈ ప్రతిష్టాత్మక పోరులో భవానీపూర్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే మే 4 వరకు వేచి చూడాలి.